అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, 2025 సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మాకు ఇవాళ తెలియజేయండి గురుగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 ఆంగ్లనామ సంవత్సరంలో అంటే ఇంగ్లీష్ నామ సంవత్సరం అంటారు. ఈ 2025లో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉండబోతుందో చూసుకునేటట్లయితే మనకి అతిపెద్ద గ్రహాలైన గురువు, రాహువు, కేతు, శనిని పరిగణలోకి తీసుకుంటాం. మిగతా గ్రహాలన్నీ కూడా రవి, బుధ, శుక్ర గ్రహాలు 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం. కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు వచ్చి 2.5 రోజుల పాటు మారుతుంటాడు. గురువు సంవత్సర కాలం, రాహుకేతులు 18 నెలలు, శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు. ఇక్కడ ఈ 2025లో ఇప్పుడున్న ప్రజెంట్ 2025లో గోచారం ఎలా ఉండబోతుందంటే దిస్ ఇస్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఆ ట్రాన్సిట్ సిస్టంలో మొదటి భాగంలో అంటే సుమారుగా మనకి మార్చిలో 29వ తారీఖున శని మారుతాడు. శని వచ్చేటప్పటికల్లా మనకి మీనరాశిలో సంచారం చేస్తాడు. మీనరాశిలో అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి రాత్రి 9:44 మీనరాశిలో ప్రవేశం జరుగుతుంది. మరి శని అలా ప్రవేశం జరిగిన తర్వాత ఇక మిగతా గ్రహాలు ఏంది, మే 20వ తారీఖేమో రాహుకేతుడు, రాహు కుంభరాశిలోను అలానే కేతు సింహరాశిలోను సంచారం చేస్తారు. ఏప్రిల్ 14వ తారీఖున గురువు మృగశిర నక్షత్రం 3వ పాద ప్రవేశంతో మిథున రాశిలో సంచారం. అంటే ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ప్రతి గ్రహం కూడా కొన్ని గ్రహాలు మరికొన్ని గ్రహాలు ఏంటంటే మారుతూ ఉంటాయి, సహజంగా తొందరగా మారుతుంటాయి. ఈ 4 గ్రహాలు తొందరగా మారవు. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు. అందువల్ల ఈ గ్రహాలన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 45% మాత్రమే బాగుంటుంది. అది ఆ 45% కూడా ఏంది, మిగతా గ్రహాలే అనుకూలంగా ఉంటాయి. అంటే మిగతా గ్రహాల వల్ల కొద్దిగా అనుకూలంగా ప్రయత్నం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే గౌరవ మర్యాదలకు లోటు లేకుండా ఉంటుంది. గౌరవం అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి. ఎంతవరకు ఎప్పటి వరకు బాగుంటుందని అంటే ఏప్రిల్ 13వ తారీఖు వరకు గురువు మంచిగా ఉంటాడు. 14 నుంచి గురువు బాగుంటాడు. అంటే ధనపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయని అర్థం. ధనపరంగా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు కలగటం ఒకటి, డబ్బును ఖర్చు పెట్టడం ఒకటి, పొదుపు చేయలేకపోవటం, కొన్ని రుణబాధలు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. రుణాలను తగ్గించుకోండి. మనం ఏదైతే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మనకి డబ్బు వస్తుందో ఆ మితంగా ఉండండి, మితంగా మాట్లాడండి, మితభాషగా ఉండండి, మితంగా పొదుపు చేసుకోండి. అంటే మన కాలం కలిసి రాలేదనుకోండి, కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి అంతే. ఇదే దీని యొక్క ఫార్ములా. గురువు బాగా కర్కాటక రాశి వాళ్ళకి ఇది వాస్తవ విషయం. గురువు ఎవరు, ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు. ఆయన వ్యయస్థానంలో వచ్చాక డబ్బు ఖర్చు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు అవుతుంటుంది. ఆ ఖర్చు చేయటం ఎందుకు, ఖర్చును పొదుపు చేస్తే వాళ్ళకి మిగిలినట్టే అర్థం. అలా చేసే సూచనలు ఉన్నాయి వీళ్ళకి, చెయ్యాలని కూడా చెబుతున్నాం మనం. అందువల్ల ఆ గురువు మిగతా గ్రహాలు బాగుండటం వల్ల కొంత డబ్బులు పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి. అందువల్ల పొదుపు చేయండి, పొదుపు చేస్తే మీకు బాగున్నట్టే అర్థం. మిగతా గ్రహాలు మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి కేతు జ్ఞానకారకుడు అంటాడు. కేతు మామూలుగా ఏమిటంటే మే 19వ తారీఖు వరకు కూడా వాళ్ళకి తృతీయ స్థానంలో ఉంటాడు. 20వ తారీఖు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి మార్పు జరిగి 2వ స్థానంలోకి వస్తాడు. మే 19 వరకు కేతు మంచివాడు. మే 19 వరకు కోర్టు సమస్యలు కానీ అన్నీ పరిష్కారం జరుగుతాయి. మే 19 లోపలనే వాళ్ళు కోర్టు సమస్యలు కానీ, పిత్రార్జిత విషయాలు కానీ, భూ సంబంధమైన వ్యవహారాల్లో కానీ, తర్వాత లావాదేవీలు ఏదైతే ఉంటుందో పొలాలు కానీ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో తొందరగా పూర్తి చేసుకోవాలి. అది హింట్. అది మే 19 లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని భూమి కానీ, ఈసీలు తీసుకోవటం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పొలాల విషయంలో కానీ, రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ వీళ్ళందరికీ బాగుంటుంది. ఈ మే 20 దాటంగానే కేతువు బాగలేదు. అప్పుడు ఇంకా భూ వ్యవహారాలు, పొలాలు, గొడవలు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు ప్రారంభమవుతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మే 20 నుంచి. అందువల్ల మే 20 నుంచి ఇంకొకటి కూడా ఉంది ఆపద. భార్యాభర్తల మధ్యలో చికాకులు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్యలో చికాకులు ఏంటంటే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఏం జరుగుతుంది, బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు మాట్లాడటం ఎక్కువ కాబట్టి ఏదో రకంగా మాట్లాడి కొట్టుకోవటం అనేది మనకు ప్రాక్టీస్ అయిపోయింది మానవుడికి.
కాబట్టి ఆ విషయాలన్నీ ఆలోచన చేసి ఏదో భార్య ఒక మాట తీసుకొస్తే భర్త కోపపడటం, ఆవేశపడటం, అనాలోచన చర్యలు, అనాలోచితంగా మాట్లాడటం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం, అంటే ఇలాంటివన్నీ కొన్ని ఆపదలు వాళ్ళు అనవసరంగా క్రియేట్ చేసుకుంటారు. అంటే మనం క్రియేటెడ్ చేసుకోవటం, మనమే డైరెక్టర్లం, మనమే చేసుకుంటాం. ఇక్కడ భగవంతుని కాదు, మనం చేసుకోవటం తీసుకెళ్ళి భగవంతుని పడేయటం, ఇది వీళ్ళ సూచన. అలా కాదు, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలానే మళ్ళీ గౌరవం పెరుగుతుంది, అలానే వాళ్ళకి ఆ గౌరవం బాగా పేరు ప్రతిష్టలు వస్తాయి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ సన్మానాలు జరుగుతాయి, ఇవన్నీ బాగా జరుగుతాయి వాళ్ళకి. ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు ఉండవు వాళ్ళకి. కానీ 2025లో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు, ఉద్యోగ అనేది భద్రతగా ఉంటుంది, వ్యాపారపరంగా ఇబ్బందులు ఉండవు. జాయింట్ వ్యాపారాలు చేయకూడదు, ఫస్ట్ పాయింట్. పార్ట్నర్షిప్ చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా నడుపుకొని ముందుకెళ్ళాలి. పార్ట్నర్షిప్ వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. కింద అసిస్టెంట్స్ వల్ల కూడా గొడవలు జరుగుతుంటున్నాయి, దొంగతనాలు జరుగుతుంది, చోర బాధలు అంటారు, అగ్ని బాధలు జరుగుతుంటాయి. అంటే ఏదో రకంగా అగ్ని ముట్టించడమో లేదా సిలిండర్ దగ్గరనో ఏదో సంథింగ్, అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చోర బాధలు అంటే వ్యాపారంలో ఏదో అసిస్టెంట్ దొంగతనాలు చేయటం, మన ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళటం, ఇలాంటి చోర బాధలు ఉంటాయి. అంటే తొందరపడి వీళ్ళు నమ్మకూడదు. అంటే నమ్మినట్టు నటించాలే కానీ పరిపూర్ణంగా కంప్లీట్గా మనిషిని నమ్మకూడదు. డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు వీళ్ళ దగ్గర ఉన్నవి. ఎవరికైతే డబ్బులు, అలానే భార్యకో పిల్లలకో అన్నదమ్ములకో కాదు, అవుటర్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళ కాదో చూసుకుని ఒక ప్రాబిలిటీ, ఒక ఎస్టిమేషన్ వేసి ముందుకెళ్తే సరిపోతుంది. అంటే ధనపరంగా పొదుపు చేసుకోవాలి. దానితో పాటు వీళ్ళు చేయాల్సింది ఇంకోటి ఏమిటంటే, ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా 1000 స్థానంలో గురువు వస్తాడు ఏప్రిల్ 14వ తారీఖు. కేతువు కూడా మే 20వ తారీఖు వస్తాడు. అంటే కేతువు 2వ స్థానంలో రావడం వల్ల బాగుండదు. తర్వాత గురువు కూడా 1000 స్థానంలో ఉంటే బాగుండదు నేను చెప్పిన పీరియడ్ ఆఫ్ టైంలో. తర్వాత వచ్చే మిగతా గ్రహాల యొక్క కలయిక మనం చూసుకునేటట్టయితే రాశి వాళ్ళకి కొంత రాహు బలం కూడా తక్కువ ఉంటుంది. రాహు కూడా పెద్దగా అనుకూలంగా లేడు. అంటే వీళ్ళకి అష్టమంలో రాహు, నవమంలో శని. అలాంటప్పుడు మనం మే తర్వాత ఇవన్నీ జాగ్రత్త ఉండాలి. అంటే రాహు పరంగా కానీ, శని పరంగా కానీ, గురుపరంగా కానీ, అంటే ఈ గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ అనుకూలంగా లేకపోవడంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి దగ్గరకు వచ్చినట్టు వచ్చి ఆగిపోతుంటాయి. పనుల్లో ఒత్తిడి, ఏదో వీసానో లేకపోతే స్టాంపో వెనక్కి రావటం. అంటే వీళ్ళకి ఏంటంటే అన్ని పనులు కనపడుతూ ఉంటాయి, ఆ పనులు జరగవు, పనులలో ఆలస్యం, డిలే జరిగే అవకాశం ఉంది. దాన్ని బట్టి మానసికంగా ఆందోళన, కోపం బాగా పెరగటం, ఇంక్రీజ్ కావటం, వ్యాపారంలో ఒత్తిళ్ళు, ఉద్యోగులు కూడా మన్నలను పొందలేకపోవటం, అధికారుల యొక్క ఆగ్రహానికి గురే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కరెక్ట్గా మంచి వ్యక్తులు దొరకరు వీళ్ళకి. ఏదో ఆలోచన చేస్తుంది, ఆ ఆలోచన వల్ల కూడా ఇబ్బందులు కలిగి ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగకుండా, మిస్షాప్ జరగకుండా చాలా జాగ్రత్త చూసుకోవాలి. అతివేగం అనేది పనికిరాదు. ఎవరితోనో మాట్లాడేటప్పుడు మటుకు సొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికల్లా వీళ్ళు కూడా ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి చదువుల మీద. స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఏదో రంగంలో పైకి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే నేను ఈ రంగాన్ని ఎంచుకున్న, ఈ రంగంలో నేను ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన బాగా పెరుగుతుంది. ఆలోచన చేయటం కూడా చాలా మంచిదే కదా. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అవి ఎలాంటి పరిహారాలంటే, సహజంగా వాళ్ళు చేయాల్సింది ముఖ్యంగా సూర్యుడి యొక్క నమస్కారాలు, అంటే సూర్య నమస్కారాలు చేయాలి. అంటే ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే సూర్యుడికి నమస్కారం చేయటమే కాకుండా అర్ఘ్యం విడవాలి. అంటే సూర్య భగవాను ఆరాధన చేయటం కానీ, విష్ణు సహస్రనామ పాలన చేయటం కానీ, అలా లలితా సహస్రనామ పాలన చేయటం చాలా మంచిది. అంటే ఈ 3 చేయాలి. అలానే మరి గురువు బాగలేదు కదా అని చెప్తే దానికి దత్తాత్రేయ స్వామి పాలనం కానీ, దత్త కవచాన్ని చదవటం మంచిది. ఎప్పుడు చదవాలి? ఈ సంవత్సరం అంతా కూడా గురు హోర అని ఉంటుంది, ఉదయం పూట ఆ హోరలో చదవచ్చు, లేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది, సాయంత్రం పూట చదువుకోవచ్చు. అంటే గురువు తగ్గించుకోవడానికి, అంటే గురువు మనకు ఫేవరబుల్గా రావడానికి. మన మిగతా గ్రహాలు కేతు పలాశప సంకాసం తారకాగ్రహమస్తం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తమ కేతుం ప్రణమామ్యం. అంటే కేతు యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఎప్పుడు జపించాలి? మంగళవారం. మరి గురువుగారు శని కూడా కొద్దిగా అనుకూలంగా లేదు కదా అంటే ఖచ్చితంగా వాళ్ళు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి.
ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శ్రీభ్యచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చదువుకుంటూ శనివారం కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. రాహువుకి వచ్చేటప్పుడు అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది. అంటే కాత్యాయరాధ్యే కన్యకుమారధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు. అమ్మవారి యొక్క ఆరాధన వీలైతే వీళ్ళు ఏదైనా శైవ క్షేత్రానికి అంటే శ్రీశైలం లాంటి కాశీ లాంటి క్షేత్రాలకు వెళ్ళడం చాలా మంచిదండి. 2025 సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.